కూర్చోవచ్చా? సమయం పరుగెత్తుకు వచ్చే హృదయం నానా ఎన్నాళ్ళుగా ఏ పయనం పసిగట్టనలేదే వేగం ఏ ఊహకి అందని త్యాగం నానా కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం కనిపించే ఏ అమ్మకి నువ్వే కదలోకం అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం మన ఇద్దరి బంధం చూసిన వికెందుకింతకు నేను రానని చెప్పాను. మనిషి మనిషికి చెప్పాలా? ఎన్నిసార్లు చెప్పాలి? చిన్నపిల్ల ఏదో ఆలోచనలో ఫ్రెండ్స్తో జరిగిన గొడవల వల్ల నా మీద చిరాకు పడి ఉంటుంది. కానీ తనకి నా మీద ఏం కోపం? తను నా కోసం ఆరాటపడ్డప్పుడు నేను నెగ్లెక్ట్ చేశానుగా, హర్ట్ చేసినట్టు కూడా మాట్లాడాను. దాంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మధు నాతో బిహేవ్ చేసింది చాలా తక్కువ. దాని మనసులో నిన్ను ఇన్సల్ట్ చేయాలని కానీ హర్ట్ చేయాలని కానీ ఉండదు. కానీ నీతో ఎందుకో ర్యాష్ గా బిహేవ్ చేసింది. దయచేసి ఇందాక జరిగిన విషయం మర్చిపోగుణ తప్పుగా అనుకోకో. మధు, క్లాసులు బాగా జరుగుతున్నాయా? లెక్చరర్స్ బాగా చెప్తున్నారా? నీకు అర్థం అవుతుందా? నీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు, నేను క్లారిఫై చేస్తాను. అడగడానికి మొహమాట పడాల్సిన అవసరమేం లేదు. నేను నాన్నతో అనవసరంగా ర్యాష్గా మాట్లాడి హర్ట్ చేశాను. తనకి తానే పాపం నాతో మాట్లాడుతున్నారు. సారీ చెప్పడం మంచిది. మధు, నీకే ఫోన్, ఆన్సర్ చెయ్యి. ఏంటి, నీకు ఆన్సర్ చేయడం ఇష్టం లేకపోతే చెప్పు, నేను తీసి నువ్వు బిజీగా ఉన్నావని చెప్తాను. అవసరం లేదు. ఏమన్నా ఇంపార్టెంట్ కాలేమో, అటెండ్ అవ్వు. ఫోన్ కాల్కి అంత టెన్షన్ పడుతుందేంటి? నా ముందు మాట్లాడకూడని ఫోనా? ఏమైనా సీక్రెట్ మెయింటైన్ చేస్తుందా? మధు ఏ విషయంలోనో టెన్షన్ పడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది.
నేను బ్లాక్మెయిల్ చేస్తున్నానని ఫోన్ కావాలనే ఇంట్లో పెట్టెళ్ళావా? వేరే వాళ్ళెవరో ఫోన్ లిఫ్ట్ చేశారు. వాళ్ళకి నా గురించి మొత్తం చెప్పేశావా? ఫోన్ వస్తే వాళ్ళని మాట్లాడమన్నావా? అతి తెలివితేటలు చూపిస్తున్నావా? నాతోనే రివర్స్ గేమ్ స్టార్ట్ చేసావా? నాకు కోపం తెప్పిస్తే నీ లైఫ్ ఏమవుతుందో ఆలోచించు. ఎవరికి చెప్పావు? ఎవరికి నీ ఫోన్ ఇచ్చావు? ఏం లేదు, నేనెవరికీ చెప్పలేదు. నేను ఫోన్ కింద మర్చిపోయి వెళ్ళాను. అందుకే వెంటనే మళ్ళీ ఇంటికి పరిగెత్తి ఫోన్ తీసుకున్నాను. నీ సంజాయిషీలు నాకేం అవసరం లేదు. కానీ నేను చెప్పిన పని ఇంకా మొదలు పెట్టలేదేంటి? హ్యాపీగా ఇంట్లో తిని పడుకుంటున్నావా? నేనన్నా నా మాటన్నా నీకు లెక్క లేకుండా పోయిందా? నువ్వు నన్ను ఓవర్లుక్ చేస్తే నేను రేపే నీ బండారం బయట పెడతా. నువ్వు నాన్న అనే కార్డియాలజిస్ట్ గుణశేఖర్ని నేను కలుస్తాను. ఆయనకి ఈ వీడియో చూపించాలనుకుంటున్నా. చూపించమంటావా? ఈ ఫోన్లో వాయిస్ మార్ఫింగ్ అయినా నాకెందుకో శక్తి మీద, ధీరజ్ మీద డౌట్ వస్తుంది. వద్దు ప్లీజ్, నాకు కొంచెం టైం ఇవ్వండి. సడన్ గా అందరినీ తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే చాలా కష్టం. నా ఇబ్బంది అర్థం చేసుకోండి, కన్సిడర్ చేయండి, కాస్త టైం ఇవ్వండి. ఎరా ధీరజ్, ఎక్కడున్నావురా? ఏం ఫ్రెండ్స్, ఏం తిరగడంరా? ఎప్పుడు ఫ్రెండ్స్ పార్టీలేనా? తొందరగా ఇంటికొచ్చాయి. ఇద్దరం కలిసి భోంచేసి చాలా రోజులైందనిపిస్తుంది. బయట ఫుడ్ అస్సలు తినకు. అంటే శక్తి, ధీరజ్ నన్ను బ్లాక్మెయిల్ చేయడం లేదా? మరెవరు చేస్తున్నారు? ఇప్పుడు బ్లాక్మెయిలర్కి ఏం చెప్పాలి? నేను చెప్పినట్టు చెయ్యకపోతే గుణాగారిని కలుస్తాను. ప్లీజ్, నాకు కొంచెం టైం ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నానుగా. కుదరదు, టైం ఇవ్వడం కుదరదు. ఒక్కసారి నేను డిసైడ్ అయిన తర్వాత నువ్వు డిలే చేయడం అస్సలు కుదరదు. నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు వెంటనే చెయ్యాలి. చెయ్యలేదే అనుకో, వీడియో గుణ ముందు ప్లే చేస్తాను. బీ కేర్ఫుల్.
ఏంటి మమ్మీ, అది మనల్ని చెక్ చేయడానికి వచ్చిందా? దానమ్మ తెలివితేటలన్నీ ఉనికి పుచ్చుకొని పుట్టిందిరా. దాన్ని మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టే అది మనల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని తెలివిగా పిల్లిలా మెట్లెక్కుతూ వచ్చింది. మనం ముందే దాని తెలివితేటలు ఊహించాం కాబట్టి సరిపోయింది. లేకపోతే బుక్ అయిపోయేవాళ్ళం. ప్లాన్ అంతా అప్సెట్ అయిపోయేది. నువ్వు చాలా గ్రేట్ మమ్మీ, భలే ఎక్స్పెక్ట్ చేశావు. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను నేను? హలో, నువ్వు నేను చూస్తా. ధీరజ్, అది వచ్చేస్తుందిరా. ఫాస్ట్గా నువ్వు వెళ్ళు. వెళ్ళు. ఓకే మమ్మీ. ఏంటి ఇంతకీ అది మన దారికి వచ్చేలా ఉందా లేదా? రావాలి, వచ్చి తీరాలి. వేరే దారి లేదు మమ్మీ. టోటల్గా దాని రూట్ బ్లాక్ అయిపోయింది. కంపల్సరీది మన కాళ్ళ దగ్గరికి వచ్చి పడాల్సిందే. అది మనం చెప్పినట్టు చేసి తీరాల్సిందే. సార్, మధుమిత గారి పేరు మీద కొరియర్ వచ్చింది సార్. మధుమిత? ఆ పేరు గల వాళ్ళు ఎవరూ లేరయ్యా. అడ్రస్ చెక్ చేసుకో. లేదు సార్, అడ్రస్ ఇదే. రే, మధుమిత అంటే మధు ఏమోరా? మధు? మర్చిపోయాను. ఇదే ఇవ్వు. థ్యాంక్ యూ. ఓకే సార్. బాబుకు పేరు పెడదామా? బాబా? బాబా నో 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 నో. పాపే పుడుతుంది. పాప పేరు సెలెక్ట్ చేద్దామా? నాకు నీలాంటి కూతురే కావాలి. అమ్మాయి పుడితే మధుమిత అని పెడదాం. ఎందుకని మధుమిత? ఆ పేరు మా అమ్మమ్మ. నాకు మా అమ్మమ్మ చాలా ఇష్టం. నేను చాలా క్యాజువల్గా మధుమిత అని పేరు పెట్టమన్నాను. నా మాటకి విలువిచ్చి, నాకు గౌరవం ఇచ్చి జనని నిజంగానే ఆడపిల్లకి మధుమిత అని పేరు పెట్టిందా? నన్ను ఎంతగా ప్రేమించకపోతే నా మాటకి అంత వాల్యూ ఇస్తుంది. నేనే జననిని తప్పుగా అర్థం చేసుకున్నానా? హట్ చేసి ఇంట్లో నుంచి గెంటేశానా? అసలు ఈ ఇంట్లో నీకు స్థానమే లేదు. నేను గెంటేసినా, నా నుంచి దూరం అయిపోయినా, తన కూతురికి నేనన్న మాట గుర్తుపెట్టుకొని మరీ పేరు పెట్టిందంటే మధు చిన్నాలు నా పిల్లలే. అందులో ఎలాంటి అనుమానమూ లేదు. కానీ నేనే కాదని అవమానించాను. చాలా పెద్ద తప్పు చేశాను జనని, చాలా పెద్ద తప్పు చేశాను. ఇక జీవితంలో పొరపాటున కూడా ఇలాంటి తప్పు చేయను. వాళ్ళు నా పిల్లలే. నేను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయాలి. ఎరా, ఇక్కడున్నావా? ఇక్కడే ఉన్నాను. లేకపోతే నువ్వెలా టచ్ చేసి మాట్లాడతావు? అబ్బా, జోకా?
సర్లే ఫైల్ చూడు. అమ్మాయి పుడితే మధుమిత అని పెడదాం. ఎందుకని మధుమిత? ఆ పేరు మా అమ్మమ్మ. నాకు మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. ఒరే హరి, కాఫీ తీసుకురా. హరి, నిన్న మీ మేనత్త దుమ్ము దులిపేశానుకో. దుమ్ము దులిపేశావా? కడిగి పారేసావా? ఎలా దొరికింది? ఎక్కడ దొరికింది? మాటలతో కాదురా, కర్రతో ఇరగదీశాను. అవునా? ఎలా? మాయదారి దుమ్ము నిన్ను అలా దొరికిందిరా. దొరికిందే సందని చెప్పి కర్ర విరిగేదాకా బాదాను. నువ్వు సూపర్ అమ్మమ్మ. అయినా మా అత్తకి దెబ్బలు సరిపోవు. వాతలు పెట్టాలి. ఇప్పుడు గాని రోగం కుదరదు. దొరుకుతుందిరా, ఆ టైం కూడా వస్తుంది. ఆవిడ వాత పిత్త రోగాలన్నీ వాతలతో దిగొచ్చేలా చేస్తాను. ఏమిటో అంతా అయోమయంగా ఉంది. అవును శక్తి, మీ నాన్న ఆత్మ. ఏడి మా నాన్న ఏడి? అరే అయ్యో నాన్న, అది కాదు. ఎందుకంత కంగారు పడతావు? మీ నాన్న ఆత్మ నాకు కనిపించదు కదా. అవును కదా, మరి మీ నాన్న ఆత్మ అని అన్నావేంటి? అదే ఈ మధ్యన నీకు కనిపించడం లేదేంటి అని అడిగాను. ఓ అదా, ఫకీర్ దగ్గర పవర్ఫుల్ తాయెత్తు తెచ్చాను కదా, దాన్ని పర్మనెంట్ గా ఇక్కడ కట్టించేశాను. దాని పవర్ కి మా నాన్న ఆత్మ పరార్. చుట్టుపక్కలకి రావడానికి కూడా గజగజ వణికిపోతుంది. ఓ అవునా, అందుకని రావట్లేదా? ఎస్, ప్రతిదానికి ఒక విరుగుడు ఉంటుంది. ఆయన నన్ను బెదిరిస్తే ఆయన్ని ఈ తావీజ్ బెదిరిస్తుంది. ఓ సర్లే పద. వాచ్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆ ముసల్ది నన్ను ముగ్గులోకి దింపి పందెం కట్టి దాన్ని సొంతం చేసుకుంది. ఇందాక అవకాశం దొరికింది కదా అనుకుంటే ఆ ముసల్ దాని చేతిలో దెబ్బలు తినాల్సొచ్చింది. దెబ్బలు తిన్నావా? ఎందుకు? ఏంటో నువ్వు చెప్తుంటేనే నాకు ఎలాగో ఉంది. వాచ్ మీద మోజు వాతలొచ్చేలా చేసింది. దాన్ని ఎలాగైనా ఎప్పటికైనా తిరిగి నా సొంతం చేసుకుంటాను. పద. అత్త, ఏంటి? ఈ వాచ్ అంటే నీకు చాలా ఇష్టం కదా, దీన్ని మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నావు కదా. అయితే నువ్వు దీన్ని అమ్మమ్మతో బెట్ కట్టి పోగొట్టుకున్నావు. ఎక్కడ పోయింది అక్కడే వెతుక్కోవాలంటారు. అక్కడే తిరిగి మళ్ళీ ఇంకో బెట్ కట్టు. నీ వాచ్ నువ్వు సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది కదా. నేను రెడీ. పందెమేంటి? కొత్తదేం కాదత్తా, మీ చిన్నప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి కూడా ఆడుకుందే పులుసాట, తెలిసిందే కదా.
చేతులు ఇలా ఇలా అని ఒకళ్ళు అంటుంటారు, ఇలా కొడుతుంటే తప్పించుకోవాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ అదే గేమ్. ఆ ఆటలో గెలుపోవటంలో ఏముంటాయి? సింపుల్ అత్త. నీకు 5 ఛాన్సులు, అమ్మమ్మకు ఒక 5 ఛాన్సులు. ఎవరు ఎవరిని ఎక్కువసార్లు కొడతారో వాళ్ళే గెలిచినట్టు. మంచి ఛాన్స్, మిస్ చేసుకోకు. అసలే ఆవిడ సీనియర్ సిటిజన్, చేతులు వణుకుతుంటాయి. నువ్వు చాచి కొట్టొచ్చు, ఆడు. అవును, నిన్న నన్నది కుక్కను కొట్టినట్టు కొట్టింది. ఇప్పుడు వెంటనే రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ వచ్చింది. అస్సలు మిస్ చేసుకోను. సరేరా, నేను రెడీ. నేను రెడీ. పందాలకి వెనకడుగు వేసేది లేదు. కూర్చోండి. అప్పట్లోలాగా హెయిర్ వదిలేసి పువ్వు పెట్టుకుంటేనే చాలా అందంగా అనిపిస్తారు. ఈ చీరలో ఈ గెటప్లో చాలా బాగున్నావు.